నంద్యాల జిల్లా కానాల గ్రామ ప్రజల ఇంటి పట్టాల సమస్యలను ఎదుర్కొంటున్న బాధితులకు న్యాయం చేయాలని మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి కలెక్టర్ను కలిసేందుకు కలెక్టరేట్కు వచ్చారు. ఆమె అందుబాటులో లేకపోవడంతో జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ను కలిసి సమస్యను వివరించి బాధితులకు న్యాయం చేయాలని కోరారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి మాట్లాడుతూ కానాల గ్రామ ప్రజలకు ఇంటి పట్టాలు లేకపోవడంతో గత ప్రభుత్వాలు రైతుల నుంచి భూములను తీసుకొని ఇంటి పట్టాలు ఇవ్వడం జరిగిందని, అయితే ప్రస్తుతం టీడీపీలో ఉన్న గ్రామ నాయకులు ఆ పట్టాలను స్వాధీనం చేసుకునే విధంగా దౌర్జన్యాలకు పాల్పడడం సరైన పద్ధతి కాదన్నారు. బాధితులకు అండగా ఉంటామని, న్యాయ పోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ భూమి లేకపోతే ఏ రకంగా ఆ రోజు అసైన్డ్ భూములని అక్కడ ఉన్నటువంటి ఆ రోజు రైతన్నలని కన్విన్స్ చేసి సాగు చేస్తున్నటువంటి రైతన్నల్ని కన్విన్స్ చేసి ఆ భూమిని తీసుకొని గవర్నమెంట్ మళ్ళీ తిరిగి పట్టాల రూపంలో ఏ రూపంగా అయితే ఇచ్చామనేది వారికి వివరించడం జరిగింది. ఆ రోజు ప్రభుత్వం అంటే అది వైఎస్ఆర్ ప్రభుత్వం కావచ్చు, లేకపోతే గతంలో ఇచ్చినటువంటి ప్రభుత్వ స్థలాల గురించి కూడా కావచ్చు. ఎందుకంటే గతంలో 86లో కూడా ఇప్పుడు మంత్రిగా ఉన్నటువంటి ఫరూక్ గారే ఆ రోజు ఎమ్మెల్యే. మరి ఆయన ఇచ్చినటువంటి స్థలాలు కూడా గతం తర్వాత ఎవరు వచ్చినా సరే తిరిగి వెనక్కి లాక్కున్న పరిస్థితులు లేవు. కానీ ఈరోజు అక్కడ స్థానిక నాయకులు వీళ్ళందరినీ కూడా భయాందోళనకు గురి చేసి పట్టాలని వెనక్కి తీసుకుంటాము, పట్టాలు కావాలంటే మాకు ఇంత ఇవ్వండి అనే విధంగా వీళ్ళందరినీ కూడా భయాందోళనకు గురి చేయడం అనేది తప్పు. కాబట్టి అదే విషయాన్ని కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది. మరి ఏ రకంగా అయితే ఆ రోజు ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది, ఎందుకు కానాల్లోని ఈ సమస్య వస్తుంది, ఎందుకంటే వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి అందరూ కూడా అక్కడే కావాలనుకోవడం వల్ల ఈ సమస్య అవుతుంది అనేది కూడా వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. మేము ఒకటే కోరుతున్నాం, జెన్యూన్గా ఆ రోజు పేదలందరికీ కూడా జగనన్న ఒక ఇల్లు ఉండాలి, ఎక్కడో ఊరవతల కూడా కాకుండా ఊరికి ఆనుకొని ఉన్నటువంటి స్థలాల్ని ఆ